హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను లాంగ్ వీడియోలో మీకు చెప్పాను కదా, మా రణిత బర్త్డే వ్లాగ్లో నేను ఓన్లీ ఎగ్జిబిషన్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఫస్ట్ అయితే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఇన్ రాజమండ్రి అని పెద్ద బోర్డు వేశారు. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 per person. అండ్ 3 years ఏజ్ లోపల వాళ్ళకి ఫ్రీ అంట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే పెద్ద గుహతో స్టార్ట్ చేశారు. ఈ లోపల అయితే లైటింగ్స్ పెట్టారు. సో అలా లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. మేము కూడా అలానే ఎగ్జైట్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్తో అయితే కాశ్మీర్ బోర్డు వేశారు, బ్రిడ్జ్ అంట. అండ్ ఎంట్రన్స్లో వెల్కమ్లా అయితే ఫ్లవర్స్తో కొంచెం సెట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక చిన్న హ్యాండ్, అండ్ నెక్స్ట్ బోట్స్, ఈ కాశ్మీర్ బోట్స్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ అంటారు కదా, సో అలా ఒక చిన్న గ్రీన్ లైట్లా పెట్టి సెట్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్స్. అండ్ ఇంకా అలా వెళ్తుండగా అయితే ఒక 3 houses సెట్ చేశారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా. అండ్ ఈ లైటింగ్స్, ఆ ట్రీస్, చిన్న చిన్న ప్లాంట్సే హైలైట్ చేశారు లైటింగ్ పెట్టి. సో మీకు చూస్తున్నారు కదా హౌసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే హైలైట్, స్నో వేస్తున్నారు హౌస్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్న వాళ్ళకి. సో మేమైతే వీడియో క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడతో కాశ్మీర్ సెటప్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జలకన్యాస్. అండ్ ఈ రూమ్ అయితే ఏంటంటే ఓన్లీ బ్లూ లైట్ వచ్చి అండ్ సంథింగ్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఏదో ప్లే చేస్తున్నారు. సో అలా కూల్గా ఉంది. అండ్ ఈ జలకన్య అయితే ఫస్ట్ మాకు హాయ్ చెప్తుంది. అండ్ నాకు మా హస్బెండ్కి హాయ్ చెప్పింది. అండ్ నెక్స్ట్ దీన్ని పిలుస్తుంది. ఇదైతే దాన్ని చూసి అల్లిపోతుంది. సో అందువల్ల భయపడుకుంటుంది. అండ్ నెక్స్ట్ మాకైతే హాట్ సింబల్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయింది మళ్ళీ పైకి. ఇంకా అందులోంచి బయటకు వచ్చేసరికి ఇంకా ఏ సెటప్స్ లేవు, ఓన్లీ నార్మల్ ఎగ్జిబిషన్లోనే ఇంకా ఈ షాప్స్, గేమ్స్ ఆడేవి ఇంకా అన్నీ అవే ఉన్నాయి. అండ్ మా రన్నుగాడికి ఒక క్యూట్ థింగ్ అయితే పర్చేస్ చేసా. మా హస్బెండ్ గన్ షాట్ గేమ్ దగ్గర అయితే ఆగారు. అండ్ మనకి ఏం వర్కౌట్ అవ్వవు అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. అండ్ మరి అన్వితను ఏమైనా ఎక్కిద్దామా అంటే దానికి అన్ని భయమే. సో మా ఇద్దరు హ్యాండ్స్ పట్టుకుని నడుస్తుంది అంతే. అండ్ మనం ఎక్కేవైతే అవి నైట్ ఓపెన్ చేస్తారు కదా, సో నేనైతే ఒక గేమ్ ప్లే చేద్దామని చెప్పి ఈ గేమ్ అయితే ఆడుతున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అన్నీ ప్లస్ చేస్తే నాకైతే ఒక చిన్ని స్నాక్స్ బాక్స్ చేతిలో పెట్టారు 50 తీసేసుకుని. మిగతా బర్త్డే రోజు అయితే మేము ఇలా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ చిన్ని మెమోరీస్ని కలెక్ట్ చేసుకున్నాము. అండ్ మా రణ్విత బర్త్డే రోజు అయితే మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు, ఓన్లీ ఎగ్జిబిషన్ మాత్రమే వచ్చాము. నాకైతే ఫుల్ నచ్చింది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్. అండ్ బాయ్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.